నా పేరు ధర్మావతి అండి. మేము ఏలూరు మండలం నుంచి వచ్చాము ట్రైన్లో. ఇక్కడ మాకు సంబంధించిన వాళ్ళ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ నుంచి వచ్చాము. ఈ రొట్టెల పండుగ గురించి మాకు అక్కడ ఫంక్షన్లో చెప్పారు. అలాగే మేము ఎక్కిన ట్రైన్లో కూడా చాలామంది ముస్లిమ్స్ ఈ రొట్టెల పండుగ గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ చాలామంది భక్తులు లక్షల్లో వచ్చారు. ఎక్కడ చూసినా ఫుల్గా ఈ ఘాట్ నిండా జనాలు ఉన్నారు. అలాగే ఇక్కడ రొట్టెలకు సంబంధించి ఏ రొట్టె తీసుకోవాలి అని అన్న ఆ రొట్టెకి సంబంధించి ఘాట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. కానీ పబ్లిక్ కూడా ఆ రొట్టె ఎదురుగుంటా వస్తే కనుక ఏ రొట్టె కావాల్సిన వాళ్ళు ఆ రొట్టె తీసుకోవడానికి వెసులుబాటుగా ఉంటుంది. అలాగే మేము ఇక్కడ మేము తీసుకున్న రొట్టె ఏంటంటే మా పిల్లలు బాగా చదువుకోవాలని విద్యా రొట్టె ఒకటి తీసుకున్నాము. అలాగే ఇంటి రొట్టె ఇల్లు కట్టుకోవాలని ఇంటి రొట్టె కూడా తీసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ మేము బాగా మా పిల్లలు 10th బాగా మార్కులు వస్తే దీనికి రెట్టింపు రొట్టెతో ఇక్కడికి వచ్చి అల్లా ఆశీస్సులతో బాగా చదివి బాగా మార్కులు రావాలని కోరుకుంటూ ఈ రొట్టె తీసుకున్నాను. అలాగే ఇల్లు కూడా కట్టుకోవాలి, దానికి కూడా సంబంధించి రెట్టింపు రొట్టె తీసుకొచ్చి నేను ఇవ్వాలని అల్లా మాకు అంతా హెల్ప్ చేయాలని కోరుకుంటూ వచ్చాము. మేము యాక్చువల్గా హిందువులం, కానీ ఇక్కడ వాతావరణాన్ని చూస్తే చాలామంది హిందువులే కనబడుతున్నారు మాకు. ఇంకెంతటితో మాకు ఇక్కడ మాత్రం చాలా హ్యాపీగా ఉందని కూడా తెలియచేస్తున్నాము. ఇక్కడ ఒక ముస్లిమ్స్ మాత్రమే లేరు, అల్లా ఓన్లీ ముస్లిమ్స్కే అని అనుకుంటున్నారేమో, కానీ మాకు కూడా అనుకుని మేము ఇక్కడికి వచ్చి ఈ రొట్టెల పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ టైం అండి, మేము రావడం ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జరిగింది. ఈ రొట్టెల పండుగ అనేది మేము ట్రైన్లో వస్తుండగా చెప్పడం జరిగింది. అందుమూలన మాకు ఒక నమ్మకం కలిగి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూసిన వాతావరణానికి మాకు ఇంకా నమ్మకం బాగా కలిగిందండి. కాకపోతే ఘాట్లు పెట్టారు, భక్తులందరూ ఏ ఘాటుకి సంబంధించి ఆ ఘాటు దగ్గర ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఏర్పాటు జరిగితే భక్తులు ఇబ్బంది పడకోకుండా జరుగుతుంది. అది కొంచెం తప్పకుండా చూస్తే బాగుంటుంది.